తిరుపతి చంద్రగిరి నియోజకవర్గ పరిధిలో ఉన్న హతీరాంజీ మఠం భూములను గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో ఇష్టారాజ్యంగా అన్యాక్రాంతం చేస్తూ దోచుకున్నారని, ఈ భూములపై సమగ్ర దర్యాప్తు జరిపించి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని టీడీపీ తిరుపతి పార్లమెంట్ డివిజన్ అధ్యక్షులు గొల్ల నరసింహ యాదవ్ స్పష్టం చేశారు. మంగళవారం తిరుపతి ప్రెస్ క్లబ్లో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కోట్ల రూపాయల భూములను దౌర్జన్యంగా ఆక్రమించుకొని భవంతులు కట్టారని, మఠం భూములపై కోర్టులో కేసు వేసి స్టే ఆర్డర్ తీసుకుని వచ్చి భూములను అనుభవిస్తున్నారని, దీనిపై మఠం అధికారులు కోర్టులో కేసు పురోగతిపై సమగ్రంగా పర్యవేక్షణ జరిపి భూములను తిరిగి స్వాధీనపరచుకోవడంలో వెనుకంజ వేస్తున్నారన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 6 నెలలు గడుస్తున్న మఠం అధికారులు గాని, దేవాదాయ శాఖ అధికారులు గాని భూముల అన్యాక్రాంతంపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని తెలుస్తుందన్నారు. అధికారుల తీరుపై కూడా విచారణలో జరిపిస్తామని, భూముల అన్యాక్రాంతం వెనుక ఉన్న ఎంతటి వారినైనా చట్ట పరిధిలోకి తీసుకువస్తామని హెచ్చరించారు. ప్రభుత్వ స్థలాల్లో పేద మధ్యతరగతి ప్రజలు ఇల్లు నిర్మించుకుని ఉంటే వాటిని రెగ్యులరైజ్ చేస్తామని, 22A జాబితాలో ఉన్న భూములను కూడా పరిశీలించి వాటికి తగిన పరిష్కారాలను ప్రభుత్వం చూపించడానికి సమాయత్తం అవుతుందన్నారు. ఈ విలేకరుల సమావేశంలో టీడీపీ నాయకులు కరాటే చంద్ర, రవిశంకర్ యాదవ్, సుబ్బు యాదవ్, మనోహర్ ఆచారి, రాజేంద్ర, గంధం బాబు తదితరులు పాల్గొన్నారు. ఏదో పేదవాడు ఇన్నోమెంట్ భూమిలో ఒక హౌస్, ఒక చిన్న ఇల్లు నిర్మించుకొని ఉంటే ఓకే, అలా కాదు. వైసీపీ నేతల ప్రమేయంతో భారీ ఎత్తున ఈ ల్యాండ్స్ అన్నీ కూడా అన్యాక్రాంతమయ్యాయి ఈ యొక్క నియోజకవర్గాల్లో. వీటికి సంబంధించి కూడా పత్రికల్లో కానీ మీడియాలో కానీ పుంకాలుగా కథనాలు గత 5 సంవత్సరాలు కూడా వచ్చాయి. ఏదైతే కోర్టులో ఉన్నాయి అని చేయి దులుపుకోవడం కాదు, అధికారులందరినీ కూడా ఈరోజు ఎన్డీఏ కూటమి తరఫున ఆలోచించమని చెప్తాను. ఎందుకంటే 6 సంవత్సరాల కాలంలో 5 సంవత్సరాల కాలంలో జరిగిన అన్నిటిపైన కూడా కోర్టు స్టే అనేది వస్తే దాన్ని ఏ ఒక్క కేసు అయినా మీరు సీరియస్గా తీసుకొని ఆ స్టేని వికెట్ చేయడం కానీ, లేదా సంబంధిత ఎవరైతే అక్రమాలకు పాల్పడి పెద్ద 3 అంతస్తులు 5 అంతస్తులు భవనాలు నిర్మించుకొని ఉన్నారో వాళ్ళపైన చర్యలు ఏం తీసుకున్నారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తాను. ఒకటి, అదేవిధంగా ఏదైతే రైతులు కొంతమంది ఉన్నారు, చాలా కాలంగా కూడా అనాదిగా కూడా వాళ్ళు పొలాలు చేసుకుంటూ పంటలు పండించుకుంటూ ఉన్నారు, వాళ్ళకు సంబంధించి కూడా అక్రమంగా కూడా దానిపైన రికార్డులు సృష్టించి భారీ ఎత్తున కూడా వారి దగ్గర నుంచి కూడా ఎవరైతే డబ్బున్న ఆసాములందరూ కూడా భయభ్రాంతులు చేసి ఆక్రమించుకోవడం, ఇల్లు కట్టుకోవడం ఇవన్నీ జరిగి ఉన్నాయి. ఇప్పుడు మేము సూటిగా ప్రశ్నించేది ఏమంటే, ఒక్క కేసు ఫైల్ అయినాక వాడు ఎంత గత అధికార పార్టీలో ఉన్నప్పుడు తిరుపతిలో ఎన్ని భవనాలు నిర్మాణాలు జరిగాయి, వీటిపైన కేసులు ఎన్ని అటెంప్ట్ చేశారు మీరు ఎండోమెంట్ డిపార్ట్మెంట్ తరఫున, మఠం తరఫున కానీ, దాంట్లో ఎన్ని కేసుల పైన రిజల్ట్ వచ్చాయి అనే దానిపైన సమగ్రంగా కూడా ప్రజలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత అధికారుల పైన ఉంటుంది. ఈరోజు ఒక్క భక్తులకు సంబంధించి ఒక సముదాయం నిర్మించాలన్నా, లేదా ఇక్కడున్న తిరుపతిలో నివసిస్తున్న అనాదిగా నివసిస్తున్న పేదలకి ఒక 2 సెంట్లు 1.5 సెంటు భూమి ఇవ్వాలన్నా కూడా స్థలాలు లేని పరిస్థితి. కానీ ఖాళీగా 10 సంవత్సరాల కొద్దికి కేసులు జరుగుతూ ఉంటే చోద్యం చూస్తూ ఉన్నారు మఠం అధికారులు కానీ, ఇన్నోమెంట్ అధికారులు కానీ. దీనిపైన ముఖ్యమంత్రి గారు కానీ, అదేవిధంగా ఇన్నోమెంట్ మినిస్టర్ కూడా ఈ మధ్య అసెంబ్లీలో చెప్పారు, మఠం భూముల పైన సీరియస్గా ఉంటామని కూడా చెప్పడం జరిగింది. అయినా కూడా అధికారుల్లో చలనం కలగడం లేదు. వెంటనే దీనిపైన ఇకనైనా 6 నెలలు గడిచిపోతా ఉంది కాబట్టి వెంటనే కూడా ఇన్నోమెంట్ డిపార్ట్మెంట్ కానీ, మఠం అధికారులు కానీ ఎక్కడెక్కడ అన్యాక్రాంతమైన ఏ విధంగా మీరు కేసులు చూస్తూ ఉన్నారు, దాని పట్ల చూడడం కాదు. ఏదో స్టే వచ్చేస్తే వాడు బిల్డింగ్లు కట్టుకొని రోడ్లు వేసుకొని వాడు అమ్ముకుంటా ఉంటే చూడడం కాదు. దానిపైన వెంటనే కూడా చర్యలు ఉండాలని ఎన్డీఏ కూటమి తెలుగుదేశం పార్టీ తరఫున ఈరోజు డిమాండ్ చేస్తూ ఉన్నాము. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ చూస్తూ ఊరుకునే పరిస్థితులు లేవు.
వెంటనే కూడా ఎక్కడెక్కడ ఏం జరిగాయో దానిపైన కూడా సమగ్రంగా కూడా విచారణ జరిపేదానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతూ ఉంది. వెంటనే కూడా ఈ యొక్క భూములను పరిరక్షించాల్సిన బాధ్యత అందరిపైన ఉందని కూడా ఈ సందర్భంగా కూడా తెలియజేస్తూ, వెంటనే కూడా దాని వెనుకను ఉన్న ఎవరైతే ఈ మఠం భూములు కానీ అదేవిధంగా ఎవరైతే ఈ యొక్క ఎండోమెంట్ భూముల్లో ఉన్న వారి వ్యక్తులు అందరిని కూడా బహిరంగంగా కూడా ఆ యొక్క వివరాలని వెల్లడించి ఆ భూములన్నీ కూడా యథావిధిగా కూడా ఆ సంస్థలకు చెందే విధంగా తీసుకోవాలని మేము తెలియజేస్తూ, ఆ వైపుగా కూడా రాబోయే రోజుల్లో ఖచ్చితంగా కూడా, ఎందుకంటే ఆ ల్యాండ్స్ అన్నీ కూడా టీటీడీకి హ్యాండ్ ఓవర్ చేసినా ఉపయోగపడుతుంది, లేదా పేదలకి 1 సెంటో 1.5 సెంటో ఇచ్చిన వాళ్ళ నివాస స్థలాలకి ఉపయోగపడతాడు ఇక్కడున్న స్థానికులకి. అలా కాకుండా కొందరు బలమున్న నాయకులు బలమున్న వ్యక్తులే ఈ యొక్క దీన్ని గత 5 సంవత్సరాలుగా జరిగిన అక్రమాలని వెలికి తీసే కార్యక్రమం కొనసాగుతుంది. ప్రజా దర్బార్లో వచ్చిన అన్నిటిపైన కూడా త్వరలోనే కూడా దానిపైన కూడా ఒక్కొక్కటి దానిపైన కూడా రాబోయే రోజుల్లో కూడా ఈ సర్వే నెంబర్ల ప్రకారం ఎవరెవరు ఏ వ్యక్తులు ఏమేమి చేసినారో వీటన్నిటిని కూడా ప్రజల ముందు బహిర్గతం చేయడమే కాకుండా వాటిపైన చర్యలు కూడా తీసుకుంటామని మరొకసారి ఈ కేసులన్నిటిపైన అటెన్షన్ పెట్టాలని, ఈ యొక్క తీర్పులు ఆ సంస్థలకు అనుకూలంగా వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని కూడా బహిరంగంగా కూడా విజ్ఞప్తి చేయడం వెనక, ఎందుకంటే అధికార పార్టీ అయినా కూడా ప్రజల యొక్క ఆస్తులు పరిరక్షించాల్సిన బాధ్యత ఎన్డీఏ కూటమి తెలుగుదేశం పార్టీ పైన ఉంది. కాబట్టి ఈరోజు బహిరంగంగా కూడా ఈరోజు తిరుపతిలో జరుగుతున్న పరిణామాలు ఒక్కొక్కటి మనం చూస్తూ ఉంటే భారీ ఎత్తున కోట్లాది రూపాయలు ఒక అంకణం విలువ ఈ పొద్దు 4 లక్షలు 5 లక్షలు 3 లక్షలు ఉంటే ఇలాంటి భూములన్నిటి కూడా వదిలేసి కొందరు అధికారులు, అందరూ కాదు, కొందరు అధికారుల లబ్ధి కోసం వాళ్ళ సొంత జోబులు నింపుకోవడం కోసం వీటన్నిటినీ అన్యాక్రాంతం చేస్తా ఉండే దాంట్లో ప్రథమ ముద్దాయిలో ఆ యొక్క అధికారులు అవుతారని కూడా ఈ సందర్భంగా కూడా తెలియజేస్తూ, వాటిపైన రాబోయే రోజుల్లో కఠినంగా కూడా ఉంచే విధంగా నిర్ణయాలు ఉంటాయి. ఎవరైనా పేదలు ఎవరైనా ఇబ్బంది పడి ఉన్నా, లేదా ఎవరి దగ్గర ఇప్పుడు రెవెన్యూ సదస్సులు జరుగుతూ ఉన్నాయి, దాంట్లో రెవెన్యూ భూములకు సంబంధించి పుంకాలుగా కూడా ఈరోజు భారీ ఎత్తున కూడా అర్జీల రూపంలో వస్తూ ఉన్నాయి. అదేవిధంగా 22A కింద లిఫ్ట్ చేయాలని ప్రజలందరూ కూడా కోరుకుంటూ ఉన్నారు. ఇది కాకుండా ఏదైతే రెగ్యులరైజేషన్ ఏ భూమి ఉన్నా కూడా రెవెన్యూ కానీ ఇంకోరు కానీ లేదా ఎండోమెంట్ ఉన్నా కూడా దానికి సంబంధించిన ఫైల్స్ అన్నీ మూవ్ చేసి తరాలుగా కట్టుకున్న వాళ్ళందరికీ కూడా రెగ్యులరైజేషన్ చేసేదానికి కూడా ప్రభుత్వం ముందుకు వస్తుందని కూడా ఈ అర్జీలన్నీ కూడా అన్ని సభల్లో మేము విన్నాక చూసినటివి, ఎవరైతే ఇల్లు నిర్మించుకొని ఉన్నారో పేదలు కానీ మధ్యతరగతి వాళ్ళకు కానీ అదంతా రెగ్యులరైజ్ చేసే విధంగా కూడా ప్రభుత్వ పరంగా కూడా ముందుకెళ్తామని కూడా ఈ సందర్భంగా వాళ్ళందరికీ కూడా తెలియజేస్తూ, ఏదైతే తిరుపతిలో ఇతరత్రా చూస్తే ఇప్పుడు పోలవరంకు సంబంధించి ఏదంటే అది మాట్లాడతాను. ఎంత అకుంఠిత దీక్షతో ఈ పొద్దు ఈరోజు కూడా చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళ్ళడం, రేపు కూడా అక్కడ ఉండి ఏ ప్రాజెక్టులకి ఏ విధంగా శాంక్షన్స్ కానీ మీరందరూ చూశారు. 6 మాసాలుగా భారీ ఎత్తున కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వం కూడా రాష్ట్రానికి నిధులు ఇవ్వడం, పోలవరం కంప్లీట్ చేసేదానికి కూడా వాళ్ళు ముందుకు రావడం, ఇవన్నీ కూడా ఏదైతే వ్యవస్థలు అన్నింటినీ కూడా చిన్నాభిన్నం చేసిన